హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతి ఫుడ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు పెరుగు వడ చేయబోతున్నానండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం రండి. ఉద్దిపప్పు తీసుకొని నైటే పడుకునే ముందు నానబెట్టుకున్నానండి. చక్కగా కడిగేసి నానబెట్టుకున్నానండి. ఇవి ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా మిక్సీ వేసుకుందాము. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఉద్దిపప్పుని. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో కాస్తంత సాల్ట్ వేయాలండి. అలాగే కాస్తంత సోడా వేస్తున్నాను. ఇలా సాల్ట్ సోడా వేసుకున్న తర్వాత ఇది బాగా ఇలా మిక్స్ చేయాలండి. చూడండి, ఇలా మొత్తాన్ని చక్కగా ఇలా కలుపుకోవాలండి. అప్పుడే వడలు మెత్తగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి. సాఫ్ట్గా ఉందో ఇలా సాఫ్ట్గా అవుతుందండి. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. పక్కన పెట్టుకుందాము. ఒక బౌల్లో 2 కప్పుల వరకు పెరుగు తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని బ్లెండర్తో ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. చక్కగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా బాగా ఇలా కలుపుకున్న తర్వాత కాస్త వాటర్ వేస్తున్నాను. మరీ పల్చగా ఉండకూడదు, అలాగని మరీ చిక్కగా ఉండకూడదండి. మీడియంగా వాటర్ పోసుకొని ఇలా కలుపుకోవాలి పెరుగుని. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి వాటర్ పోసి. ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఇలా రావాలండి. మరీ నీళ్ళగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదండి. ఇలా మీడియంగా ఉండాలి. ఇది తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇందులో తాలింపు గింజలు వేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ మొత్తం కాగిన తర్వాత ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు మంచినగపప్పు వేసానండి.
అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేస్తున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేస్తున్నాను, ఎండుమిర్చి వేస్తున్నాను, కరివేపాకు వేస్తున్నానండి. లాస్ట్గా కొత్తిమీర కాస్త వేసాను. ఈ పోపులన్నీ బాగా వేగాలండి. కాస్తంత పసుపు వేసాను, ఇంగువ కాస్త వేస్తున్నాను. పెరుగులో వేసి మిక్స్ చేసుకున్నాం. చూడండి, ఇలా పోపు దినుసులంతా పెరుగులో వేసి కలుపుకోవాలండి బాగా. పక్కన పెట్టుకుందామండి. చూడండి, ఆయిల్ వేడైన తర్వాత ఈ పిండిని, కలిపి పెట్టుకున్న పిండిని ఇలా చక్కగా ఉండలు చేసుకొని వడలు చేసుకోవాలండి. ఇలా వాటర్లో ఒకసారి చెయ్యి అద్దుకొని చూడండి, సాఫ్ట్గా ఉందండి పిండి. ఇలా వడల్లాగా ఇలా మధ్యలో హోల్ పెట్టుకొని చూడండి అలా వేసుకోవాలి. చూడండి ఇలా వేసుకోవాలండి వడలు. ఇవి చక్కగా కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి. ఇలా బౌల్లో వాటర్ తీసుకొని ఇందులో కాస్త సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇలా చక్కగా అన్నీ కలర్ రావాలండి. మొత్తం బాగా కాలింది. మీడియం ఫ్లేమ్లో ఇలా కాల్చుకోవాలండి వడల్ని, లేకపోతే మాడిపోతాయి. చూడండి ఇలా చక్కగా కాల్చుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా వాటర్లో సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నాం కదండి, అందులో వేసుకోవాలి వడల్ని. చూడండి ఇలా ఇప్పుడు కాల్చుకున్నవన్నీ ఇలా వాటర్లో వేసుకోవాలి. ఇలా ఒక్కసారి వాటర్లో ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న పెరుగులో వేసుకోవాలండి. ఈ వాటర్ అంతా లైట్గా ఇలా పిండేయాలండి. చూడండి వడలన్నీ చక్కగా ఇలా పెరుగులో వేసుకోవాలండి. ఇలా మొత్తం ఇలా పెరుగులో వేసుకొని కాసేపు అలాగే పెరుగులో నానబెట్టుకోవాలండి. అంతే అండి. వావ్, చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక ఆలస్యం చేయకుండా నేను ఒక కప్లో వేసుకొని తినేస్తానండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.